ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఫిలిప్పైన్స్ లో టైఫూన్ తుఫాను బీభత్సవం, 21 మంది మృతి. ప్రజలతో మమేకం కండి, యూపీ ఎంపీలతో ప్రధాని అల్పాహార విందు. అభివృద్ధి వికేంద్రీకరణపై తిరుపతిలో భారీ బహిరంగ సభ. రాయలసీమ అభివృద్ధి సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో కొనసాగుతున్న మహాసభ. పుష్ప సినిమా ఐటెం సాంగ్ పై ముదురుతున్న వివాదం. డీఎస్పీకి వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే రాజా సింగ్. ఫుట్బాల్ మ్యాచ్, గొడవపడ్డ అశ్విన్, పుజారా, వైరల్ అవుతున్న వీడియో. వారాంతాన కుప్పకూలిన స్టాక్ మార్కెట్, లాభాలు ఒక రోజుకే పరిమితం. ఐటీ మినహా అన్ని షేర్లలో అమ్మకాలు. ఫిలిప్పైన్స్ లో రాయ్ టైఫూన్ విధ్వంసం సృష్టించింది. పైగా ఈ తుఫాను కారణంగా సుమారు 21 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఫిలిప్పీన్స్ కు దక్షిణ మధ్య ఉన్న ప్రాంతాలు దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో 3 లక్షల మందికి పైగా ప్రజలు తమ ఇల్లు, బీచ్ ఫ్రంట్ రిసార్ట్లను విడిచిపెట్టి వెళ్లిపోయారు. పర్యాటక ద్వీపమైన ఫిలిప్పీన్స్ లో ఈ టైఫూన్ తుఫాన్ కారణంగా గంటకు 195 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులు వీచాయి. అంతేకాదు, కుండపోత వర్షంతో గ్రామాలను ముంచెత్తింది. పైగా అనేక ప్రాంతాలతో కమ్యూనికేషన్లు తెగిపోయాయి. అంతేకాక ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో విద్యుత్కి అంతరాయం ఏర్పడిందన్నారు. గత దశాబ్దంలో డిసెంబర్ నెలలో ఫిలిప్పైన్స్ కు తాకిన అత్యంత శక్తివంతమైన తుఫాన్లలో ఇదొకటి అని ఫిలిప్పైన్స్ లోని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రెసెంట్ సొసైటీల అధిపతి అల్బర్టో మీడియాకు వెల్లడించారు. ఈ మేరకు 18,000కు పైగా మిలిటరీ, పోలీస్, కోస్ట్ గార్డ్, అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ సహాయ చర్యల్లో పాల్గొంటారని జాతీయ విపత్తు ఏజెన్సీ ప్రతినిధి మార్క్ టింబాల్ తెలిపారు. రాజకీయాలకు అతీతంగా మీ ప్రాంత ప్రజలతో మమేకం అవ్వండి అని ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ ఎంపీలకు హితబోధ చేశారు. శుక్రవారం ఆయన యూపీ బీజేపీ ఎంపీలతో అల్పాహార విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలో యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ విందుకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల అంశాలేవి సమావేశంలో చర్చించలేదని వార్తలొచ్చాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా వివిధ కార్యక్రమాల నిర్వహణపై ఎంపీలతో మోదీ ముచ్చటించారు. పార్టీలకు అతీతంగా సొంత నియోజకవర్గాల్లోని సీనియర్లతో ఎంపీలు తరచూ మాట్లాడాలని, యువకులకు క్రీడా పోటీలు నిర్వహించాలని, అందరితో మమేకం కావాలని నేతలకు మోదీ సూచించారు. ఈ విందులో 36 మంది పాల్గొన్నారు. మరోవైపు ఇటీవల కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మాణ కార్మికులతో కలిసి భోజనం చేసినందుకు ప్రధానిని పలువురు ఎంపీలు ప్రశంసించారు. అది సాధారణ జనాల్లోకి మంచి సందేశాన్ని తీసుకెళ్లిందని ప్రధానిని కొనియాడారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా బీజేపీ ఎంపీలతో ప్రధాని అల్పాహార విందులో ఈ సమావేశం 4వది. అంతకుముందు ఈశాన్య రాష్ట్రాలు, దక్షిణాది, మధ్యప్రదేశ్ ఎంపీలతో వేర్వేరు సమావేశాలు జరిగాయి. పరిపాలనా వికేంద్రీకరణ, 3 రాజధానుల ఏర్పాటు డిమాండ్, రాయలసీమ అవసరాలు, ప్రభుత్వం నుంచి సాధించాల్సిన హక్కుల కోసం తిరుపతిలోని ఇందిరా మైదానంలో నిర్వహించిన ప్రజా రాజధానుల మహాసభ కొనసాగుతోంది. రాయలసీమ అభివృద్ధి సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ మహాసభలో సీమ అభివృద్ధిని ఆకాంక్షించే అన్ని సంఘాలు పాల్గొన్నాయి. రాయలసీమ అధ్యయన సంస్థ అధ్యక్షులు భూమన్ మాట్లాడుతూ స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీ అమరావతి నినాదం ఎత్తుకుందని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, అది జరగాలంటే ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోనూ రాజధానులు ఉండాలని తెలిపారు. 3 రాజధానులకు మద్దతుగా తిరుపతిలో రిలే దీక్షలు చేపడతామని చెప్పారు. వికేంద్రీకరణ కోసం మహాపాదయాత్రకు సిద్ధమవుతామని తెలిపారు. సభకు మేధావులు, విద్యార్థులు తరలివచ్చారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని స్థానికులను ఆశ్చర్యపడేలా వింతగా కనిపిస్తున్న పక్షులు ఎక్కడి నుండి వచ్చాయో, ఎలా వచ్చాయో తెలియక తికమక పడుతున్నారు.
ఇలాంటి పక్షులు ఎన్నడూ చూడలేదని అంటున్నారు. మహబూబ్ నగర్ పట్టణాన్ని అన్ని రకాలుగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహం ఎదురుగా జాతీయ రహదారి సెంట్రల్ డివైడర్పై పెద్ద పొడవాటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 2014కు ముందు ఎలాంటి అభివృద్ధికి నోచుకొని మహబూబ్ నగర్ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. 2014 కంటే ముందు జిల్లాలో తాగునీటికి, విద్యుత్, ఇతర అన్ని రకాల సమస్యలను ఎదుర్కోవడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఊహించని రీతిలో జిల్లాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. చేస్తాం. వీరన్నపేట, టీడుగుట్ట నిర్లక్ష్యం గురైనటువంటి ఆ ప్రాంతాన్ని కూడా ఇప్పుడే ఊపందుకున్నది. త్వరలోనే ఇంకా మీరు చూస్తారు, ఇంకా అద్భుతంగా మేము చేస్తాం. మరి ప్రతి మనిషి కూడా చెట్లు పెట్టాలి. చెట్లు లేదే మనిషి బనగడ లేదు. కనుక మన మహబూబ్ నగర్ పైన చూస్తే ఆకాశంలో, హెలికాప్టర్లో, విమానంలో చూస్తే గ్రీనరీ కనపడాలి, పచ్చగా కనపడాలనే మా లక్ష్యం. దయచేసి గౌరవ కౌన్సిలర్స్ కానీ, ప్రజలు కానీ ఇల్లు కట్టేటప్పుడు 5 మొక్కలు ఖచ్చితంగా పెట్టండి. మరి చైర్మన్, కమిషనర్స్ వీళ్ళందరూ కూడా, కౌన్సిలర్స్ కూడా మీ ప్రాంతాల్లో దయచేసి నర్సరీలను ఏర్పాటు చేయండి, చెట్లను పెంచండి. మహబూబ్ నగర్ అనేది ఊహించని రీతిలో అభివృద్ధి చేస్తాం. కనుక ఇది పేదల ప్రభుత్వం, పేదల గురించి ఉండే ప్రభుత్వం. మహబూబ్ నగర్ బతకాలంటే ఎక్కడ అంటే మహబూబ్ నగర్ పోయి బతకాలంటే చేయడమే మా లక్ష్యంగా చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రపంచంలోనే ఒక అద్భుతమైన ఘట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆవిష్కరించడం జరిగింది. ప్రపంచంలో ఎక్కడ జరిగినటువంటిది హరితహారంలో భాగంగా కోట్లాది చెట్లు ఒక్కటే రోజు నాటి చరిత్ర సృష్టించినటువంటి నాడు. వర్షాలు రాక మండు టెండలతో వాతావరణ సమతుల్యం. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో కర్నూలు జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని నిర్వహించిన జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి. సమీక్షలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కొడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె సుధాకర్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వి భరత్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ జేడీపీఎల్ వరలక్ష్మి, ఏపీఎంఐపీ పీడీ ఉమాదేవి, పశుసంవర్ధక శాఖ జేడి రమణయ్య, సిరికల్చర్ డీడీ పరమేశ్వరి, మార్కెటింగ్ ఏడీ సత్యనారాయణ చౌదరి, సివిల్ సప్లైస్ డిఎం షర్మిల, వ్యవసాయ సలహా మండలి సభ్యులు ప్రభాకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి ఈ సమీక్షా కార్యక్రమంలో పాల్గొన్నారు.
నంద్యాలలో పుష్ప సినిమా టికెట్ల విషయంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పుష్ప కటౌట్ ఫ్లెక్సీలను అల్లు ఫ్యాన్స్ చించేశారు. చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ పై దాడి చేశారు. దీంతో ఈ సంఘటన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కర్నూలు రాయల్ ఫంక్షన్ హాల్ నందు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో సపోజ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని పాస్టర్స్ అందరూ కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ క్రిస్మస్ అనేది మన జీవితాలలో వెలుగును నింపే విధంగా ఆ యేసుక్రీస్తును అనుసరిస్తూ అనుదినం బైబిల్ చదువుతూ ప్రార్థనలో దేవునితో గడపాలని, అప్పుడే మన జీవితాలలో నిజమైన క్రిస్మస్ అని తెలిపారు. అనంతరం పాస్టర్స్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ క్రిస్మస్ కానుకలను వారికి బహుమతిగా అందజేశారు. పాస్టర్స్ కి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గౌరవంగా సన్మానం చేసి క్రిస్మస్ కేక్ కట్ చేసి ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు కర్నూలు నగరంలో ఉండే క్రిస్టియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మరి ముఖ్యంగా పాస్టర్ అమ్మలతో కలిసి సపోజ్ క్రిస్మస్ కార్యక్రమము స్థానికంగా ఉండే రాయల్ ఫంక్షన్ హాల్లో చేసుకోవడం జరిగింది. కర్నూలు నగరంలో కుల మతాలకు అతీతంగా ప్రతి పండుగ ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి చేసుకుంటుంటారు. వాళ్ళ సంతోషంలో మనమందరం కూడా పాల్గొనడం అనేది జరుగుతుంటుంది. మరి వాళ్ళందరి దీవెనలు, వాళ్ళందరి ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తుందని చెప్పి తెలుపుకుంటూ, మరి కర్నూలు నగరంలో ప్రత్యేకత ఉంది. క్రిస్మస్ సెలబ్రేషన్స్లో చాలా ఘనంగా జరుపుకుంటారు. మరి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు, సదుపాయాలు కూడా పూర్తిగా మన ప్రభుత్వం తరపు నుంచి, మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి కూడా ఉంటాయని చెప్పి వాళ్ళకు తెలియజేయడం జరిగింది. మరి ఈరోజు విచ్చేసిన క్రైస్తవ సోదరులకు, సోదరిమణులకు, పాస్టర్లకు, రెవరెండ్స్కు, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మెరీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్, హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. డోన్ పట్టణ కొత్త బస్టాండ్ పక్కన కార్ పార్కింగ్ లో తెల్లబోర్డు పెట్టుకుని ప్రయాణికులను తీసుకుపోవడం జరుగుతుందని ఫిర్యాదు రావడంతో ఆర్టీఓ ఇన్స్పెక్టర్ శివశంకర్ మరియు పట్టణ సిఐ మల్లికార్జున ఇద్దరూ కలిసి కొత్త బస్టాండ్ పక్కన తనిఖీ నిర్వహించారు. ఆర్టీఓ ఇన్స్పెక్టర్ శివశంకర్ మాట్లాడుతూ తనిఖీలో భాగంగా 20 కార్లను పట్టుకొని డోన్ ఆర్టీసీ బస్టాండ్ బస్ డిపోలో ఉంచామని, వీటికి పెనాల్టీ విధిస్తామని, వైట్ బోర్డు బండి పెట్టుకుని ప్రయాణికులను బడిగలకు తిప్పకూడదు, ఇలా తిప్పాలంటే వైట్ బోర్డును ఎల్లో బోర్డుగా కన్వర్షన్ చేసుకుని పర్మిట్ ఫిట్నెస్ తనిఖీ చేసిన తర్వాతనే అనుమతి లభిస్తుందని తెలియజేశారు. టౌన్ సిఐ గారితో కలిపి ఇల్లిసిట్ ఆపరేషన్స్ పైన స్పెషల్ రైడ్ చేశాము. సో బస్ స్టాండ్ దగ్గర ఉన్న వెహికల్స్ అంటే వైట్ బోర్డు పెట్టుకొని వాళ్ళు ప్రయాణికులను తీసుకెళ్ళడం, సో అది కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి చెక్ చేయడం జరిగింది. సో అన్ని వెహికల్స్ అరౌండ్ 20 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి డిపోలో పెట్టాం. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ వైట్ బోర్డు అలా మనకి తిరగడానికి లేదు. సో వైట్ బోర్డు తిరగాలంటే వాళ్ళు బండి కన్వర్షన్ అన్నది చేసుకోవాలి. కన్వర్షన్ చేసుకొని పర్మిట్ ఫిట్నెస్ తీసుకున్న తర్వాతే వాళ్ళు ప్రయాణికులు కానీ ఎవరైనా ప్యాసింజర్ తీసుకెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అలా లేకుండా వాళ్ళు ఇల్లీగల్గా ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు స్పెషల్ రైడ్ చేసి బండ్లన్నీ లోపల పెట్టాం. సో వాటికి పెనాల్టీస్ విధిస్తాం. అప్రాక్సిమేట్గా ఎన్ని బండ్లు పెట్టాం? ఖచ్చితంగా అవి తీసుకున్న తర్వాతనే బండ్లు రిలీజ్ చేయడం జరుగుతుంది. స్టాండ్లో పెట్టుకోవడానికి లేదు. మేము అందుకని వాళ్ళందరికీ అడ్వైజ్ చేస్తాం. అవన్నీ బండ్లు ఓన్ బండ్లా సార్? అన్ని ఓన్ బండ్లు, ఓన్ ప్లేట్ తోటి. అదే ఎల్లో బోర్డు లేకుండా ఉండేటివి? ఎల్లో బోర్డు కాకుండా అదే దాన్ని మాత్రం సీజ్ చేసినారు. అవన్నీ సీజ్ చేసాము. సో అటు పెనాల్టీస్ విధించి రిలీజ్ చేస్తాం. సో ఫ్యూచర్లో అక్కడ బస్ స్టాండ్ దగ్గర కానీ ఎక్కడ పెట్టకూడదు, అందులో క్యారీ చేయకూడదు, ప్యాసింజర్స్ క్యారీ చేయకూడదు పర్సనల్ వెహికల్స్లో. కర్నూలు కలెక్టరేట్ ముందు జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నాయకత్వంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యనిర్వాహకుడు మరియు జిల్లా అధ్యక్షుడు గిరికుమార్ మాట్లాడుతూ తాము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కాదని, రాష్ట్ర ఉద్యోగమని, న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంటాము. చేతకాని ఐఏఎస్లు తమ ఉద్యోగం నుండి వెంటనే దిగిపోవాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రి ఇచ్చిన దుర్మార్గమైన రిపోర్టు
ఐఏఎస్లో ముఖ్యమంత్రి తొత్తులుగా పనిచేస్తున్నారని అన్నారు. చేస్తామని చెప్పి మాట చెప్పాం. సిపిఎస్ ను రద్దు చేసే దిశగా అడుగులు వేస్తూ ఏకంగా కమిటీని కూడా ఏర్పాటు చేసి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. సిపిఎన్ ఈరోజు ఏం చెప్తా ఉన్నారా అంటే సిపిఎస్ రద్దు చేయాలంటే ఈ రాష్ట్ర బడ్జెట్ సిపిఎస్ ఉద్యోగుల యొక్క పెన్షన్లకు సరిపోదని చెప్పి అబద్ధాల మాటలు మాట్లాడి ఈ ప్రజలను అడుగుతా ఉన్నాం. సిఎస్ ఇచ్చిన లెక్కలు మాకు మా ఉద్యోగుల జీతభత్యాలకు సిపిఎస్ రద్దు చేస్తే 71,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి మరి ఖర్చు అవుతుందని చెప్తా ఉన్నారు. మీ ఎమ్మెల్యేల జీతభత్యాలు ఎక్కడి నుంచి ఇస్తా ఉన్నారు చెప్పండి. మీ ఎంపీల యొక్క జీతభత్యాలు ఎక్కడి నుంచి ఇస్తా ఉన్నారు చెప్పండి. మీ ఎమ్మెల్సీల యొక్క జీతభత్యాలు ఎక్కడి నుంచి ఇస్తా ఉన్నారు. 1 కాదు 2 కాదు 150 రకాల కార్పొరేషన్ల యొక్క డైరెక్టర్లు, వాళ్ళ చైర్మన్లు, వారికి సంబంధించిన జీతభత్యాలు ఎక్కడ ఇస్తా ఉన్నారని చెప్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రం నుండి చీఫ్ జస్టిస్ నుంచి కింది స్థాయి ఆఫీస్ సబ్ ఆడిట్ వరకు. నా పేరు గిరికుమార్ రెడ్డి. నేను ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగాను అలాగే రాష్ట్ర కోశాధికారిగాను వ్యవహరిస్తా ఉన్నాను. ఈరోజు ఉద్యోగులటువంటి అపరిష్కృత డిమాండ్లు సాధన కొరకై ఏపీజేఏసీ మరియు ఏపీజేఏసీ అమరావతి ఐక్యవేదిక ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు జిల్లాలోన ఉద్యోగస్తులందరూ అలాగా తాలూకా స్థాయిలోన అలాగే మండల స్థాయిలోన హెడ్ క్వార్టర్ స్థాయిలో కూడా అందరూ బ్లాక్ బ్యాడ్జెస్ ధరించి ఈరోజు ధర్నా కార్యక్రమంలోన పాల్గొనడం జరిగింది. అయితే మొన్న కూడా 2.5 సంవత్సరాల పాటు సంతోష్ మిశ్రా కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టును మేఘాల మీద చీఫ్ సెక్రటరీ గారు ఒక గంటలో తయారు చేసి ఒక రిపోర్టును, ఒక దుర్మార్గమైన రిపోర్టును 13 లక్షల ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆ రిపోర్టును అందజేయడం జరిగింది. అయితే ఈ రిపోర్టును నమ్మే పరిస్థితుల్లో మేము ఎవరము లేము. ప్లస్ ఆ రిపోర్టు కాలయాపన కొరకు మాత్రమే ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి తెలుసు. పోనీ ఆ రిపోర్టులోనూ మరి అత్యంత దుర్మార్గంగా 14.2% ఫిట్మెంట్ అనేది పొందుపరచడం జరిగింది. అయ్యా మేము ఒకటే అడుగుతా ఉన్నాం చీఫ్ సెక్రటరీ గారిని, 13 లక్షల ఉద్యోగస్తులకు మీరు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారా, లేక గవర్నమెంట్ కి ఐఆర్ఎస్ అనే విధంగా తొత్తుగా ఊడిగం చేస్తున్నారు? ఎందుకంటే ఏం చెప్తున్నారండి మీరు, మనకన్నా చిన్న రాష్ట్రాలైనటువంటి జార్ఖండ్, తెలంగాణ ఇలా 7 రాష్ట్రాల్లో ఉద్యోగస్తులకు వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యక్రాంతమవుతుంటే టీడీపీ మద్దతు ఇవ్వడం ఏంటని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, నంద్యాల మైనార్టీ నాయకులు మండిపడ్డారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటుంటే టీడీపీ దుష్ప్రచారం చేయడం శోచనీయమన్నారు. టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు నంద్యాల వక్ఫ్ బోర్డు ఆస్తులను ఆక్రమించుకున్న వారికి అండగా ఉండడం చూస్తుంటే ముస్లింలపై ఎంత గౌరవం ఉందో అర్థమవుతుందన్నారు. శ్రీ శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి ఆదేశానుసారంగా ఇక్కడ ఎమ్మెల్సీ గారు ఇషాక్ బాషా గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము నిన్న జరిగినటువంటి వక్ఫ్ బోర్డు ల్యాండ్ గురించి వక్ఫ్ బోర్డు అధికారులు మరియు అక్కడికి వచ్చేసి ఆ మదర్సాను సీజ్ చేయడానికి వచ్చినారు అని సందర్భంగా కొంతమంది తెలుగుదేశం నాయకులు, వేరే పార్టీ నాయకులు వాళ్ళందరూ కలిసి మరి ప్రభుత్వం పైన, మా ఎమ్మెల్యే గారి పైన మరియు మా ఎమ్మెల్సీ గారి పైన అందరిపైన బురదడడం జరిగింది. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా, ఒకరు ఇప్పుడు ఈరోజు ఎవరన్నా ఒక ఇంట్లో అద్దె కట్టకుంటే వాళ్ళు విడిచిపెడతారా అనేది ఒకటి తెలుసుకోవాలి. నువ్వు రోజు చూసుకుంటే వక్ఫ్ బోర్డు గురించి కానివ్వండి, మా ఎమ్మెల్యే గారి గురించి, ఎమ్మెల్సీ గారి గురించి, నా గురించి, మా పార్టీ గురించి కొందరు వ్యక్తులు దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. ముందుగా అసలు ఇది పార్టీకి అతీతంగా ఒక మైనార్టీ సంస్థకు, వక్ఫ్ బోర్డు సంస్థకు జరిగిన అన్యాయంగానే దీన్ని భావించాలి. ఎందుకంటే మనం మైనార్టీస్ అయ్యండి వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కాపాడే విధంగా చర్యలు తీసుకోకుండా ఒక మౌలానా కబ్జా చేయడానికి కబ్జా చేయడానికి సిద్ధంగా ఉండే నాయకునికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అండగా నిలబడడం ముందుగా సిగ్గుచేటని నేను ఆ నాయకుల్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీరే సరిగ్గా లేకుంటే ఇంకా వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం వక్ఫ్ బోర్డు ఆస్తులను ఎలా తీసుకుంటామని ఈ సందర్భంగా వాళ్ళకు ప్రశ్నిస్తున్నాను.
చెప్తున్నాను. వక్ఫ్ ట్రస్ట్ అనేది మన మైనార్టీకి ఒక మసీదుకు సంబంధించింది. ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఆల్రెడీ కోర్టుకి సబ్మిట్ చేసి కోర్టు పరంగా ఈరోజు చర్యలు తీసుకుంటుంటే పార్టీ రాజకీయాలుగా దీన్ని మార్చి ప్రజలకి సానుభూతి రకంగా తెలుసుకొని ఏ విధంగా దీన్ని మేము యూజ్ చేసుకోవాలి అనే రాజకీయంగా చూస్తున్నారే కానీ అది మైనార్టీకి సంబంధించిన ఆస్తిగా ఎవరు చూడటం లేదు. అలాగే మా గురించి మాట్లాడుతున్నారు. అనవసరపు దాంట్లో వైసీపీని ఇన్వాల్వ్ చేయడం అనేది జరిగింది. ఈరోజు ఇఖ్రా మేనేజ్మెంట్ ధర్మకర్త మండలి వాళ్ళు నా దగ్గరికి వచ్చి వాళ్ళు అన్నా మాకు ఎంత అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి, వాళ్ళ సబ్మిట్ కూడా నాకు చేస్తే నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఫస్ట్ ఈ హిస్టరీ గురించి మీకు చెప్దామని చెప్పేసి నేను వివరంగా చెప్దామని చెప్పేసి తీసుకున్నాను. మొట్టమొదటిగా ఇఖ్రా స్కూల్కు 2008లో లీజ్కి ఇవ్వడం జరిగింది. చౌక్ మసీద్ ప్రాపర్టీ ఇఖ్రా స్కూల్కు లీజ్కి ఇవ్వడం జరిగింది. సర్వే నెంబరు 2179. 11 నెలలకు లీజ్ ఇవ్వడం జరిగింది. ఆ రకంగా 2012 వరకు లీజు సజావుగా సాగింది. దాని తర్వాత అతను లీజ్ అమౌంట్ కట్టకపోవడం వల్ల, డిఫాల్ట్ కావడం వల్ల అప్పటి ముతవల్లి అయినటువంటి రజాక్ భాయ్ గారు అతనికి మీరు లీజు కట్టడం లేదు, ఖాళీ చేయమని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి అక్కడ సమస్య మొదలైంది. 2012 నుంచి సమస్య మొదలైంది. ఈ మధ్యలో వీళ్ళు ఎప్పుడైతే కోర్టుకు ఆశ్రయించి అతను ఖాళీ చేపారని ఆలోచన చేస్తానే ఒక విషయము, ఆశ్చర్యకరమైన విషయం వాళ్ళకి తెలిసింది. ఏమిరా అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కు 10 సంవత్సరాలు లీజ్ ఉంటేనే ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ చేసి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 11 నెలల లైసెన్స్ సరిపోదు. కాబట్టి మొదలు ఇఖ్రా స్కూల్ మొదలే రాంగ్గా జరిగింది. ఉల్లి బాలిరెడ్డి పీఎం పాలెం వైజాగ్ కన్వెన్షన్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవరాలు నిహారిక రవితేజ వివాహ రిసెప్షన్కు హాజరైన సీఎం జగన్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. పుష్ప సినిమా ఐటెం సాంగ్ పై వివాదం ఇంకా ముదురుతూనే ఉంది. ఇటీవల ఈ సాంగ్ పై వస్తున్న విమర్శలపై దేవిశ్రీ ప్రసాద్ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. పుష్ప ప్రమోషన్స్ లో భాగంగా ఐటెం సాంగ్స్ ను భక్తి గీతాలతో పోలుస్తూ దేవిశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. దేవిశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన ఆరోపించారు. వెంటనే దేవిశ్రీ ప్రసాద్ హిందువులకు క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఆయన్ను బయటకు తిరగనివ్వమని వార్నింగ్ ఇచ్చారు. ఐటెం సాంగ్లోని కొన్ని లిరిక్స్ ని దేవుడి శ్లోకాలతో పోల్చడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజాసింగ్ చేసిన ఈ కామెంట్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా పుష్ప ప్రమోషన్స్ లో పాల్గొన్న డీఎస్పీ తన దృష్టిలో భక్తి గీతాలు ఐటెం సాంగ్ ఒక్కటేనని మాట్లాడిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా రింగ రింగ ఊ అంటావా మామ పాటలను సైతం భక్తి గీతాలుగా మార్చి పాడడంపై విమర్శలు వెల్లువెత్తుకొస్తున్నాయి. దక్షిణాఫ్రికా పర్యటనకు చేరుకున్న టీమిండియా ఒక్కరోజు క్వారంటైన్ పూర్తి చేసుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టింది. జోహెన్నెస్బర్గ్లో ఫుట్ వ్యాలీ మ్యాచ్తో వారి తొలి ప్రాక్టీస్ సెషన్ను మొదలుపెట్టారు. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్తో పాటు సహచర ఆటగాళ్లు 2 జట్టుగా విడిపోయారు.
ఒక జట్టుకు అశ్విన్ సారథ్యం వహించగా మరో జట్టుకు ద్రావిడ్ నాయకత్వం వహించాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో షేర్ చేసింది. ఈ వీడియోలో అశ్విన్, పుజారా సీరియస్గా ఏదో గొడవ పడినట్లు కనిపిస్తోంది. అదేవిధంగా కోచ్ రాహుల్ ద్రావిడ్ ఫుట్బాల్ స్కిల్స్ను చూసి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆశ్చర్యపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సెంచూరియన్ వేదికగా డిసెంబర్ 26న భారత్ దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. దేశీయ స్టాక్ మార్కెట్ వారాంతపు రోజున కుప్పకూలింది. దీంతో సూచీల లాభాలు ఒక రోజుకే పరిమితమయ్యాయి. ఐటీ మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సునామీ తలెత్తడంతో శుక్రవారం సెన్సెక్స్ 889 పాయింట్లు నష్టపోయి 57,011 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 263 పాయింట్లు పతనమై 17,000కు దిగువన 16,985 వద్ద నిలిచింది. బ్యాంకింగ్, ఆర్థిక, ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. విస్తృత స్థాయి మార్కెట్ల అమ్మకాలతో బీఎస్ఈ మిడ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు 2.5% నష్టపోయాయి. సెన్సెక్స్ సూచీతో 30 షేర్లలో కేవలం 5 షేర్లు మాత్రమే లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు 2,070 కోట్ల ఈక్విటీ షేర్లు విక్రయించగా దేశీయ ఇన్వెస్టర్లు 1,479 కోట్ల షేర్లను కొన్నాయి. రూపాయి ఇంట్రాడే నష్టాలను పూడ్చుకొని 3 పైసల స్వల్ప లాభంతో 76.6 వద్ద స్థిరపడింది. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 1,775 పాయింట్లు, నిఫ్టీ 526 కోట్లు నష్టపోయాయి. ఆసియాలో చైనా, జపాన్, సింగపూర్, హాంకాంగ్ మార్కెట్లు 2.5% నష్టపోయాయి. యూరప్లోని ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్ దేశాల స్టాక్ సూచీలు 1.5% పతనమయ్యాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఫిలిప్పైన్స్లో టైఫూన్ తుఫాను బీభత్సవం, 21 మంది మృతి. ప్రజలతో మమేకం కండి, యూపీ ఎంపీలతో ప్రధాని అల్పాహార విందు. అభివృద్ధి వికేంద్రీకరణపై తిరుపతిలో భారీ బహిరంగ సభ. రాయలసీమ అభివృద్ధి సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో కొనసాగుతున్న మహాసభ. పుష్ప సినిమా ఐటెం సాంగ్ పై ముదురుతున్న వివాదం. డీఎస్పీకి వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే రాజా సింగ్. ఫుట్బాల్ మ్యాచ్, గొడవపడ్డ అశ్విన్, పుజారా, వైరల్ అవుతున్న వీడియో. వారాంతాన కుప్పకూలిన స్టాక్ మార్కెట్, లాభాలు ఒక రోజుకే పరిమితం. ఐటీ మినహా అన్ని షేర్లలో అమ్మకాలు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.